సిఐడి కస్టడీకి హెచ్సిఏ నిందితులు నేటి నుంచి 6 రోజులు మల్కాజిగిరి కోర్టులో అనుమతి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు అవకతవకలకు పాల్పడిన ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో మిగతా నిందితులను నేడు సిఐడి కస్టడీకి తీసుకోనుంది. నిందితుల 6 రోజుల కస్టడీకి బుధవారం మల్కాజిగిరి కోర్టు అనుమతించింది. హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎన్నికలు ఫోర్జరీకి పాల్పడడం, నిధుల దుర్వినియోగం, ఐపీఎల్ మ్యాచ్ టికెట్లలో బ్లాక్మెయిల్ వంటి ఘటనలపై విజిలెన్స్ విచారణ చేయగా సిఐటి కేసు నమోదు చేసింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సిఇఓ సునీల్, శ్రీచక్ర క్లబ్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, ఇతర నిందితులు చెర్లపల్లి జైలులో, శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత చెంచల్గూడ మహిళా జైలులో ఉన్నారు. వీరిని సిఐడి గురువారం కస్టడీకి తీసుకొని విచారించనుంది. కానీ ఏ పోస్టులలో తీసుకున్నా కానీ అంతా రావులే, రావులు. జగన్మోహన్ రావు ఇప్పుడు కస్టడీకి తీసుకుంది. ఈడీ కూడా ఎంటర్ కావాలి, ఎందుకంటే మామూలు కావు, దాడిపోతున్నాయి. వందల కోట్ల అవినీతిలు జరుగుతున్నాయి. ప్రతి దాంట్లో ఈడీ ఎంటర్ అయ్యే పరిస్థితి, అటువంటి అవినీతి చేసిరు. చిన్నవి కూడా కాదు, లక్షలలో కాదు. వీళ్ళు ఏం చేసినా మినిమం ఈడీ ఎంటర్ కావాలంటే 25 కోట్లు. అంటే వీళ్ళు మినిమం ఏది పట్టుకుంటే 100 కోట్లకు పైననే ఉన్నారు. ప్రతి ఒక్కడు అధికారి కూడా అవినీతి 100 కోట్లకు పైన ఉన్నారు. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా వేయాల్సిందే, తీసుకుపోవాల్సిందే, మళ్ళీ రానియకుండా చేయాలి.